ఈ నెల 27న నిర్వహించే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రామాయంపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్లో సన్నాహక సమావేశాన్ని మెదక్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐసిసి సెక్రటరీ విశ్వనాథ్ హాజరయ్యారు. కార్యక్రమానికి హాజరైన అతిథులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు, మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్, ఏఐసిసి కార్యదర్శి విశ్వనాథంలో మాట్లాడుతూ ఈ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలను ఒక్కొక్కటిగా నెరవేర్చడం జరుగుతుందని, అభివృద్ధి అనేది కాంగ్రెస్తోనే సాధ్యమని, అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో 56,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ వేయడం జరిగిందని వారు తెలిపారు. 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, అభివృద్ధి జరగాలన్నా, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలన్నా అది కాంగ్రెస్తోనే సాధ్యమని, ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, మెదక్ మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు, టీపీసీసీ రాష్ట్ర నాయకుడు సుప్రభాతరావు, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రామచంద్ర గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ షరాఫ్ యాదగిరి, గజవాడ నాగరాజు, మనోహరాబాద్ మహిపాల్ రెడ్డి, చిలక గంగాధర్, అనిల్, పోచమ్మల అశ్విని శ్రీనివాస్, దేమే యాదగిరి, అల్లాడి వెంకటేష్, ఎనిశెట్టి సంతోష్, అశోక్, యాదా నాగరాజు, యుగంధర్ రావు, పుట్టి సందీప్ తదితరులు పాల్గొన్నారు. గ్రాడ్యుయేట్ సోదరులు వచ్చి ఎవరైనా సరే స్వచ్ఛందంగా వచ్చి మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఎవరన్నా రండి, మీ సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఇక్కడ పెద్దలందరూ. ఇక్కడ 2 విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. కాంగ్రెస్ పార్టీ అనేది అనంతమైనది, ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి పనిచేసేది. ఎంతమంది ఇది గ్లోబల్ ప్రచారం చేసినా చరిత్ర గల పార్టీ కాంగ్రెస్ పార్టీ. కొంతమంది ఏమో ప్రాంతీయవాదం పేరుతో, కొంతమంది ఏమో మతవాదం పేరుతో ఈరోజు దేశంలో విధ్వంసం సృష్టిస్తున్న ఓరేమో ఆర్థిక విధ్వంసం, ఓరేమో మతాల పేరుతో విధ్వంసం సృష్టిస్తున్న కాంగ్రెస్ పార్టీ కేవలం పేదల వర్గాల కోసానికి, పేదల అభ్యున్నతి కోసానికి కృషి చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆది నాయకుడు రాహుల్ గాంధీ గారి మాట కట్టుబడి ఈరోజు దేశంలోనే ఆదర్శవంతమైన ప్రజా పరిపాలన అందించాలని వారు ఈరోజు దేశంలోనే మన తెలంగాణ ప్రాంతంలో రైతు రుణమాఫీ అయితేనేమి, రైతు బంధు అయితేనేమి, అన్నిటికన్నా ముఖ్యంగా కుల గణన అయితేనేమి, విద్యార్థులకు ఇంటిగ్రేటెడ్ హాస్టల్ అయితేనేమి, మెస్ ఛార్జీలు అయితేనేమి, కాస్మెటిక్ ఛార్జీలు అయితేనేమి, విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ఎన్నో చర్యలు తీసుకున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ అన్న ప్రభుత్వం. దాంట్లో భాగంగానే మన యువ నాయకుడు, మన దగ్గర తీసుకుంటే మన యువ నాయకుడు వారు వచ్చిన తర్వాత, వారు ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత మినిమం ఒక 1,500 కోట్ల రూపాయలు జిల్లాకు ప్రత్యక్షంగా మనకు ఉపయోగపడుతున్న మన జిల్లా అభివృద్ధి కోసానికి మెడికల్ కాలేజ్ అయితేనేమి, నర్సింగ్ కాలేజ్ అయితేనేమి, ఇంటిగ్రేటెడ్ హాస్టల్ అయితేనేమి, వివిధ ప్రాంతాలకు సంబంధించిన రోడ్లు అయితేనేమి, మరుగుల ప్రాంతాలకు విద్యాలయాల కోసానికి అయితే నిధులైతేనేమి తీసుకొచ్చిన ఘనత మన యువ నాయకుడు రోహిత్ రావు గారికి దక్కుతుందని తర్వాత మన ప్రాంతంలో ఈరోజు 500 బెడెడ్ హాస్పిటల్, నర్సాపూర్లో 200 బెడెడ్ జిల్లా హాస్పిటల్, ఇవన్నీ జరగడానికి కారణం రోహిత్ రావు అభివృద్ధి కావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. విద్యావంతులైన మీకు అందరికీ కూడా ఒకసారి చేతులు జోడించి నమస్కరించిన, ఆలోచించి గ్రాండ్ ఎలక్షన్లో స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకోసానికి నేనేం చెప్పదలుచుకున్నా అంటే, మీకు ఒకసారి అర్థం చేసుకోండి. మీకు అన్ని విధాలుగా తెలిసిన వ్యక్తులు మీకు తర్వాత ఈరోజు అందరూ చాలా మట్టుకు ఏం చేస్తున్నారంటే గ్లోబల్ ప్రచారం పేరుతో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ తాకట్టు పెట్టి బీజేపీ పార్టీకి ఈరోజు అమ్ముడు పోయిన నాయకులు. ఈరోజు మేము ఎక్కడ పోయినా అక్కడే చెప్తున్నాం, నిన్న కూడా చెప్పిన, ఇక్కడనే ప్రతిపక్ష నాయకులు ఉంటాడు, ప్రజాస్వామ్య ప్రియారు గారు ఉంటారు, బతుకమ్మ మన కవితమ్మ ఉంటుంది, దేశం తర్వాత మేమే పాలిస్తామో ఈరోజు అంటే చెప్పి టీఆర్ఎస్ నాయకులు చెప్పుకుంటారు. కనీసం గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో ప్రజాస్వామ్యబద్ధంగా ఓడిన గెలిచిన ఒక అభ్యర్థి పెట్టాల్సిన అవసరం వారికి, ఒక ప్రాంతీయ పార్టీగా వారికి 10 సంవత్సరాలు తెలంగాణ పార్టీగా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయినా వారు తెలంగాణ ప్రాంతంలో వాళ్ళు చేసింది శూన్యం. తెలంగాణ ప్రాంతంలో విధ్వంసం సృష్టించి
అందుకే మీరందరూ మేధావులు కూడా విద్యావంతులందరూ ఆలోచించుకొని మా అభ్యర్థి అయినటువంటి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుతున్నాం. మీకు ఇంకొక విషయం కూడా చెప్తాను. సోనియా గాంధీ గారు మరి మన తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాక మరి 10 ఏళ్ళు మరి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకునే ఒక అవకాశం మనకు ఉండే అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఆ 10 ఏళ్ళని మొత్తం కూడా వృధా చేసిన చరిత్ర గత పాలకులది టీఆర్ఎస్ పార్టీది అని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి వాళ్ళు ఒకటే చెప్తా, మనం గెలిచి 14 నెలలు అవుతా ఉన్నది. 14 నెలల్లోనే మరి బ్రహ్మాండమైన అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఇంతకుముందు ఎక్కడ చూసినా కొబ్బరికాయలు కొట్టాలా, రిబ్బన్లు కట్ చేయాలా. ఇప్పటిదాకా కూడా ఒక్కసారి కూడా మెడికల్ కాలేజీని పట్టించుకున్న పాపాన మరి గత పాలకులు పోలేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అదే మనం గెలిచినాక మరి వాళ్ళ మెడికల్ కాలేజీని ప్రారంభించుకొని బ్రహ్మాండంగా మరి యువకులు డాక్టర్లు అయి బయటకు వచ్చే విధంగా మనం చర్యలు తీసుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఉట్టి మెడికల్ కాలేజే కాదు, మెడికల్ కాలేజ్తో పాటు నర్సింగ్ కాలేజ్, పారామెడికల్ కాలేజ్ బ్రహ్మాండంగా మరి మన యువకులు విద్యావంతులు అయ్యే విధంగా మనం చర్యలు తీసుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఉట్టిదే కాదు, ఇక్కడనే పక్కన రామాయణపేటలో బ్రహ్మాండంగా మరి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మరి 100 కోట్లతోటి మనం తేవడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇదేంటంటే మన భవిష్యత్ తరాలు, మన యువకులు, మన పిల్లలందరూ కూడా మంచిగా చదువుకొని బ్రహ్మాండంగా మరి ఒక డాక్టర్లు, ఇంజనీర్లు ఇంకా బ్రహ్మాండమైన ఉన్నతమైన స్థానాలకి మరి వెళ్ళే విధంగా మరి మేము చర్యలు తీసుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అదే కాదు, మరి ఇంతకు ముందు ఉన్న ముఖ్యమంత్రి కనీసం ఒక్కసారి కూడా మరి ముఖ్యమంత్రి హోదాల ఏడుపాయల అమ్మవారి ఆలయానికి రాని పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. కానీ ఎన్నికలు వచ్చినాక మేము ఇది ఇస్తాం, అది ఇస్తాం, 100 కోట్లు ఇస్తాం, ఏడుపాయలకు ఇచ్చేసేస్తామని చెప్పి మాయమాటలు చెప్పారు తప్ప ఒక్కసారి కూడా ఏడుపాయలకు రాని చరిత్ర గత పాలకుంది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అదే మనం గెలిచిన వెంటనే మన ముఖ్యమంత్రి గారు తీసుకొని వచ్చి బ్రహ్మాండంగా ఇవాళ ఏడుపాయల అమ్మవారి ఆలయం కానివ్వండి, మెదక్ చర్చ్ కానివ్వండి, మరి ఎక్కడ చూసినా కొత్త రోడ్లు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఏదున్నా మాటలలో కాదు చేతలలో చేసి చూపెట్టే విధంగా ఈ రామాయణపేట మండలిని, నిజాంపేట మండలిని బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా కార్యక్రమాలలో ముందుంచే విధంగా మరి మేము పనిచేస్తామని చెప్పి కూడా మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి మరి ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం కనీసం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలే, కనీసం ఒక కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలే, కనీసం ఒక ఇల్లు కూడా ఇవ్వలే అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. కానీ ఏ ఊరికి పోయినా కనిపించేది ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఎక్కడైనా ఒక్క దగ్గర ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కనిపిస్తుంది. ఇవ్వాలా ఇంతకుముందు ఒక సినిమా ఉంటుండే ఆన పెళ్ళంట అని చెప్పి, ముంగట ఒక కోడిని ఏలాడు తీయాలా, ముంగట తెల్లన్నం పెట్టాలా, ఇదే కోడన్నం తిను అని చెప్పి ఆ విధంగా దళిత బంధు కానివ్వండి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానివ్వండి, అన్నీ కూడా మోసపు మాయ మాటలు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఏదున్నా మరి మనం గెలిచిన 14 నెలల్లోనే మరి 22,000 కోట్లు రైతు రుణమాఫీ చేసిన చరిత్ర మరి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి మనం మాటలు తక్కువ చెప్తాం, పని ఎక్కువ చేస్తాం. ఏదున్నా మీ కళ్ళ ముందు అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు కనిపించే విధంగా మరి మీరే వచ్చి నాకు చెప్పే విధంగా నేను పనిచేస్తానని చెప్పి మీ అందరూ కూడా ఇంకొకసారి పేరున హృదయపూర్వకంగా మరి మనస్ఫూర్తిగా మీ అందరు కూడా మాటిస్తూ మరి మీ ప్రతి కష్టంలో, మీ ప్రతి సమస్యలో మరి మీకు అండగా ఉంటూ మరి మీ ప్రతి కష్టం, ప్రతి సమస్య తీర్చే విధంగా కూడా మరి మేము పనిచేస్తామని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి పేరున మాటిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా మరి వాళ్ళ పట్టభద్రులు ఎమ్మెల్సీ క్యాండిడేట్ మన ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి మూట్కూరి గారిని మరి రెండో సీరియల్ నంబర్ మీద మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మరి నరేందర్ అన్నని భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పి మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మరి కోరుతా ఉన్నా, విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కాబట్టి మరి వారిని కూడా కోరడం జరిగింది. వారు గెలిచిన వెంటనే మన రామాయణపేటలో కానీ మన మెదక్లో కానీ బ్రహ్మాండంగా మరి విద్యా సంస్థలు ఏర్పాటు చేసి మరి మా పట్టభద్రులకు, మా పిల్లలకు అందరూ కూడా ఉపాధి, ఉద్యోగాలు, విద్య అందించే విధంగా వాళ్ళు చర్యలు తీసుకోవాలని చెప్పి వారిని కోరడం జరిగింది. కాబట్టి వారు సానుకూలంగా కూడా మరి స్పందించడం జరిగింది. కాబట్టి ఏదున్నా బ్రహ్మాండంగా మరి సేవా కార్యక్రమాలలో, అభివృద్ధిలో మన
మన మెదక్ నియోజకవర్గాన్ని, రామాయణపేట మండలిని, నిజాంపేట మండలిని ముందు ఉండే విధంగా మరి నేను పనిచేస్తానని చెప్పి మీ అందరు కూడా మరి ఇంకొకసారి పేరున హృదయపూర్వకంగా మీ అందరు కూడా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ మరి ధన్యవాదాలు. జై కాంగ్రెస్. అక్కడ మా సీతారాబాబు ప్రసాద్ గారు, కొండ సురేఖ మేడం గారు, అన్నయ్య దయాకర్ గారు, మేడం హనుమంతరావు గారు కూడా అక్కడ రావడం జరిగింది. ఇప్పుడు మేము తెలంగాణ 654 మంది మేము ఉన్నాం సార్. రెగ్యులర్గా నియామకాలు చేపట్టబోతుంది కాబట్టి మా కుటుంబానికి మొత్తం కూడా రోడ్డులో పడే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ముఖ్యమంత్రి గారికి సన్నిహితులు దగ్గర ఉంటుంది కాబట్టి మా యొక్క పరిస్థితి వారికి విన్నవించి మాకు ఎంపీఎస్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం సార్. ముఖ్యంగా గ్రాడ్యుయేట్ పట్టభద్రులందరూ కూడా నేను తెలియజేయగా మొదటి ప్రాధాన్యతగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నరేంద్ర రెడ్డి సార్ ఓటు వేసి మన మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యంత మెజార్టీతో గెలిపించవలసిందిగా యువకులకు, మేధావులకు, వ్యక్తులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సందర్భంగా